5 వ్యూహాత్మక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను సరఫరా చేస్తామని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. వాషింగ్టన్లో జరుగుతున్న నాటో సమావేశంలో బైడెన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నాటో కూటమి ఎన్నడూ లేనంత శక్తివంతంగా ఉందన్నారు. ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేసేందుకు జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, రొమానియాతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని బైడెన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సురక్షితంగా ఉంటుందని తెలిపారు. రష్యా పరిస్థితి దారుణంగా మారుతుందని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో పాటు యాంటీ ఎయిర్ బ్యాటరీస్ ను ఉక్రెయిన్కు నాటో సరఫరా చేయనుందన్నారు. మరోవైపు గత కొంతకాలంగా ఆయుధాలు కావాలని పాశ్చాత్య దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పదే పదే కోరారు. దీంతో ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు నాటో సదస్సులో ప్రకటించారు బైడెన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.